సభకు నమస్కారాలు. సాయి ప్లే స్కూల్, సాయి ప్రైమరీ స్కూల్ యొక్క కరస్పాండెంట్ అయిన ఉషాదేవి గారికి నా నమస్కారం. తర్వాత వేదిక నిర్వహించినటువంటి కౌశల్య మేడము, ఏ ప్రభావతి మేడము, సత్యనారాయణ స్వామి వీళ్ళందరికీ నా నమస్కారాలు. తల్లిదండ్రులందరికీ కూడా నా వందనాలు. పిల్లలకు నా ఆశీస్సులు. ఇప్పుడు సాయి ప్లే స్కూల్ మన ఉషాదేవి మేడం గారు ఆరంభించినప్పుడు మన ఈ యొక్క ప్లే స్కూల్ ముందు ఒక 20-30 సంవత్సరాల ముందు లేదు. కానీ ప్లే స్కూల్ ఇప్పుడు అవసరమైంది. ఈ సాయి ప్లే స్కూల్ పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకందరికీ కూడా చాలా ఈజీ అయింది. ఎందుకు కారణం ఏమి? ప్లే స్కూల్ ఇప్పుడు అవసరం ఏమొచ్చింది. కానీ మనం కుటుంబాలు చూసుకుంటే ఇంతకుముందు తాత అవ్వ అందరూ ఉంటున్నారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది? వాళ్ళ పిల్లలు చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఉండేది ఇంట్లో భార్య భర్త పిల్లలే ఉంటున్నాం. అంటే అమ్మ నాన్న పిల్లలు ఉంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా పిల్లలను చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. అదే ప్లే స్కూల్. మన జమ్మలమూడి సాయి ప్లే స్కూల్ చిన్న పిల్లలకి కూడా చాలా అవసరమైంది. అయితే ఈ ప్లే స్కూల్లో పిల్లలు పుడుతూనే మాట్లాడలేరు. కానీ ఒక సంవత్సరం అంటే దగ్గర 9 నెలల నుండి 12 సంవత్సరాల లోపల మాటలన్నీ వస్తాయి. అతడు 5 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని గమనిస్తాడు. వాడు ఏం చేస్తున్నారని అనుకరిస్తాడు. ఈ యొక్క 12 సంవత్సరాల తిరిగి మాట్లాడగలుగుతాడు. అంటే ఖచ్చితంగా సంవత్సరం అయిపోయిన 1 సంవత్సరం నుండి పిల్లలకు ఏదో ఒక టీచర్ కావాలి. అందుకే ఖచ్చితంగా ఈ ప్లే స్కూల్లో చేరినప్పుడు నైతిక విలువలు అని మేడం చెప్పింది. కౌశల్య మేడం ఏంటి నైతిక విలువలు అంటే? మేడం ఇక్కడ ఉండే వాళ్ళు తల్లిదండ్రులందరూ నైతిక విలువలు మేడం చెప్పింది. ఏంటి నైతిక విలువలు అంటే? నైతిక విలువలు అంటే నిజాయితీగా ఉండడం, అబద్ధం చెప్పకుండా పోవడం, దొంగతనం చేయకపోవడం, పెద్దలను తల్లిదండ్రులందరినీ గౌరవించడం. పెద్దలు ఎవరైనా కానీ తల్లి తండ్రి గురువు అన్న అక్క ఎవరినైనా కానీ గౌరవించడం. ఇవి నైతిక విలువలు. వీటిని నేర్పించినామనుకోండి ఏ విద్యార్థి అయినా కానీ అతని భవిష్యత్తులో మంచి వ్యక్తిగా రాముడు కానీ వివేకానందుడు కానీ అల్లూరి సీతారామరాజు కానీ మనం నేషనల్ లీడర్లో ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళు చిన్నప్పుడు నైతిక విలువలు నేర్చుకున్న వాళ్ళే. ఇవి ఎప్పుడు నేర్చుకుంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా భవిష్యత్తులో అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి నాయకుడు అవుతాడు, లేకుంటే మంచి శాస్త్రవేత్త అవుతాడు. అతని యొక్క భవిష్యత్తులో అతన్ని కూడా అందరూ కీర్తిస్తారు. కాబట్టి ఈ నైతిక విలువలు నేర్పించేది చిన్నతనంలోనే. 1.5 సంవత్సరం నుండి దగ్గర 6 సంవత్సరాల వరకు నైతిక విలువలు నేర్చుకున్నాడు అనుకోండి. ఆ తర్వాత బుక్కిస్ నాలెడ్జ్ పైన పడిపోతాం. టెక్స్ట్ బుక్లోటి అవి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ. కానీ ఈ 6 సంవత్సరాల వరకు పిల్లలకు వచ్చేంత వరకు ఒక టీచర్ కానీ తల్లి కానీ తండ్రి కానీ నేర్పించాల్సింది నైతిక విలువలు. వాళ్ళకి నైతిక విలువలు నేర్పించాలంటే ముందు మనం కూడా ఆ విధంగానే ప్రవర్తించాలి. ఎందుకు? పిల్లవాడు మనల్ని అనుకరిస్తున్నాడు. అంటే మనం కూడా ఆ విధంగా ఉన్నాము. అంటే ఇంకోటి మనకి ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఒక సెల్ ఫోన్ వచ్చింది, టీవీ వచ్చింది. వీటి వల్ల ఏం చేస్తున్నారో అందరు దాంట్లో చూస్తున్నాడు. దాన్ని చూడొచ్చు, బాగుంది. కానీ కళ్ళకు చాలా దెబ్బ. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా నా విషయంలో చెప్తున్నాను, పిల్లలకు సెల్ ఇవ్వకండి. సెల్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మనమే తప్పు చేస్తున్నాం. పిల్లలు సంవత్సరం పెడితే వాడు అన్నం తినాలని ఏం చేస్తాము? చెప్పుకుంటాము, సెల్ ముందర పెడతాము, చూడండి అని పెడుతున్నాం. అది అలవాటు అవడం వల్ల ఏమవుతుంది? వయసు పెరిగే కొద్ది సెల్ వాడకుండా పక్కన పెట్టడం లేదు. చిన్నప్పుడైతే మీరు చిన్నప్పుడు మీ అమ్మ నాన్న పెంచుతారు. ఇక్కడ తల్లిదండ్రులందరినీ మీ అమ్మ వాళ్ళు పెంచారు, ఎక్కడికి తింటారు, అట్లా తిప్పుతా ఇట్లా తిప్పలు నోట్లో గోధుమలు పెడతారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు జనరేషన్ చెబుతున్నాము, మనం టీవీ చూస్తుంటాము, నోట్లో చెల్లి పెడతాము, చూడండి పెడుతున్నాము. అది మానండి. మనం మారాలా. మన పిల్లలు నైతిక విలువల్లో మంచిగా భవిష్యత్తు కావాలని మనం కోరుకుంటే మనము ఇంకో సెల్లు పక్కన పెట్టి పిల్లలకి ఉన్నంత వరకు సెల్ పక్కన పెడతాము. ఉప్పు పట్టుకుందాం, వాడు కూడా ఉప్పు పట్టుకుంటాడు. కొన్ని శ్లోకాలు నేర్చుకుందాం, వాళ్ళకి నేర్పిస్తాం, దాని మీనింగ్ చెప్తాం.
ఇలా చిన్న చిన్న కథలు అవన్నీ మన పిల్లలు ఇంట్లో స్కూల్ పంపుతున్నా ఇంటికి వచ్చినప్పుడు మనకు కూడా కొంచెం మన ప్రవర్తన మార్చున్నామనుకోండి పిల్లల్లో చాలా మార్పు వస్తుంది. అప్పుడు అది స్కూల్లో నేర్పించినవి ఇవన్నీ చేస్తే మన పిల్లవాడు 6 సంవత్సరాలు అయిపోతానే మనం ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. అతను చదవాలని చదువుకుంటాడు. ఏం స్కూల్లో చెప్పినారు ఎందుకు ఇంకో నైపుణ్యంలో వచ్చాయి కాబట్టి నేర్చుకుంటాడు. నాకు తెలిసిన విషయాన్ని మీ